హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచిలో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ముంబై హల్వా అండి. కరాచీ హల్వా అంటారు కదా, స్వీట్. మనం కార్న్ఫ్లోర్తో స్వీట్గా హల్వా చేసుకుందాం. ముందుగా మనం కార్న్ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్నానండి. కొంచెం హెల్తీగా ఒక కప్పు తీసుకున్నాను. దీన్ని ముందుగా మనం ఒక గిన్నెలోకి తీసుకుని ఇదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందు ఒక గిన్నె పోసుకుని కలుపుకున్న తర్వాత ఇంకో కప్పు పోసుకోవాలి. మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఇదే కప్పుతో 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదే కప్పుతో నేను కొంచెం హెల్తీగా తీసుకున్నానండి పిండి, అందుకే షుగర్ కూడా కొంచెం హెల్తీగా తీసుకుంటున్నాను. అదే కప్పుతో 2 కప్పులు షుగర్ పడుతుందండి. 2 కప్పులు షుగర్ తీసుకుని 1/2 కప్పు వాటర్ సరిపోతుందండి. అరకప్పు వాటర్ పోసుకుని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. షుగర్ అంతా కరిగే వరకు కదుపుకుంటూ ఉండాలండి. షుగర్ అంతా కరిగిన తర్వాత మనం వాటర్ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకుందాం. ఇది కరగటానికి ఒక 2 మినిట్స్ పడుతుందండి. ఒక 1/2 కప్పు నెయ్యి కూడా తీసుకున్నానండి. హల్వాకి నెయ్యి పడుతుంది ఎక్కువే. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఒక 1/2 కప్పు నెయ్యి, 2 కప్పులు పంచదార, 2 కప్పులు వాటర్ పోసుకుని షుగర్ కరిగించుకుంటున్నాను. ఇంకా కొంచెం కరగాలండి. షుగర్ కరిగిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ పౌడరు పూర్తిగా మళ్ళీ ఇంకొకసారి వేసుకునే ముందు కలుపుకోవాలండి. పిండి అడుగుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు వాటర్ వేసామండి. 2 కప్పులు షుగర్ వేసాము. ఇది కదుపుతూ ఉండాలండి. మళ్ళీ దగ్గరకు అయిపోతుంది, ఉండల కింద అయిపోతుంది.
ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి ఇంకిన వెంటనే మళ్ళీ నెయ్యి పోసుకోవాలి. మొత్తం నెయ్యి అంతా కూడా ఇలాగే పీల్చుకున్న వెంటనే మళ్ళీ పోసుకుంటూ ఉండాలి. ఎంత ఉడికితే అంత బాగుంటుందండి నెయ్యిలోని. జెల్లీలాగా అయిపోయిన వెంటనే మనం పోసేసుకోకూడదు. నెయ్యి వేసుకుని బాగా ఉడికించుకోవాలి. జెల్లీలాగా అయిన తర్వాత కూడా చాలాసేపు ఉడకాలండి. నెయ్యి మొత్తం వేసానండి. అయిపోయింది హల్వా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కలర్ వేసుకుందామండి. ఫుడ్ కలర్ వేసుకుందాం. నేను ఆరెంజ్ కలర్ ఉంటే ఇంట్లో వేస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే అది వేసుకోవచ్చు. మొత్తం హల్వా అంతా కూడా కలరు మొత్తం పట్టేలాగా కలపాలి. ఇందులోనే నేను పుచ్చగింజలు వేస్తున్నానండి. మీరైతే మీకు ఏ కావాలంటే వేసుకోవచ్చు. అయిపోయిందండి. మనం ఇలా కలిపినప్పుడు మనకి డిష్గా అంటుకోకుండా, ఈ గిన్నెకి అంటుకోకుండా వస్తే అయిపోయినట్టే. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే నేను కేక్ వేసుకునే గిన్నెకి మొత్తం అంతా నెయ్యి పట్టించేసి పెట్టుంచుకున్నానండి. గిన్నెకి ఇప్పుడు ఇందులో మనం వేసేసుకుందాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పైనే చల్లారటానికి టైం పడుతుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఫైనల్గా పైన జీడిపప్పులు, బాదం పప్పు, కొంచెం గుమ్మడి గింజలు కూడా కట్ చేసి వేసానండి. చాలా బాగుంటుంది.
డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి, మనకు నచ్చినవి వేసుకోవచ్చు. ఇది చల్లారడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని మళ్ళీ తిరగేసుకుందాము. పూర్తిగా చల్లారిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఎంత బాగా వచ్చిందో చూడండి. పీసు చాలా నీట్గా వచ్చింది. కరాచీ హల్వా అండి, బొంబాయి హల్వా అని కూడా అంటారు దీన్ని. ఏం లేదు, షుగరు, నెయ్యి, మనకి కార్న్ ఫ్లోర్ పౌడరేనండి, ఇంకేం లేదు. కార్న్ ఫ్లోర్ చాలా చాలా ఈజీ, చేసుకోవటం కూడా చాలా బాగుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. కొంచెం కలర్ వేసామండి. మీ కలర్ మాత్రం మీ ఆప్షన్ అండి, అంటే వీడియో కోసం బాగుంటుందని వేసాను. తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. కరాచీ హల్వా అండి, బొంబాయి హల్వా. పీస్ చాలా నీట్గా వచ్చిందండి, చాలా బాగా కుదిరింది. నాకైతే 35 మినిట్స్ పట్టిందండి. కంపల్సరీ ఒక అరగంట నుంచి 40 మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉండాలండి. లేకపోతే పీస్ వస్తుంది కానీ లోపల మెత్తగా ఉంటుంది, బాగోదు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీడియం ఫ్లేమ్లోంచి డౌన్ సిమ్ వరకు తక్కువ పెంచుకుంటా తగ్గించుకుంటా మనం అలా కలుపుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది. తప్పనిసరిగా ట్రై చేయండి ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్.